హాయ్ అండి, అందరికి నమస్తే. ఈ రోజైతే మేము ఖమ్మం ఎగ్జిబిషన్ కి వచ్చామండి. ఇక్కడ మాత్రం వాటర్ ఫాల్స్, ఫుల్ లైటింగ్ సిస్టము, రైడ్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఫుడ్ స్టాల్స్ ఒక్కటా రెండా అసలు ఎక్సలెంట్. అయితే లోపలికి వచ్చేయండి, చూద్దాం ఎలా ఉందో. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఎగ్జిబిషన్ 6 నుంచి 10 దాకా ఉంటదంట సాయంత్రం. అందుకోసమని మేము 6కి వెళ్ళి వచ్చేసాము. వెళ్ళటమే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. 3 సంవత్సరాల వాళ్ళ నుంచి పైన ఇంకా ఎవరైనా టికెట్ తీసుకోవాల్సిందే. బిలో 3 years వాళ్ళకి అవసరం లేదన్నారు. అష్ట కష్టాలు పడి సార్ 3 టికెట్లు తీసుకొచ్చారు. ఇక లోపలికి వెళ్ళాక చూడాలి ఎలా ఉంటది ఏంటి అనేది. సో మీరు కూడా నాతో పాటు ప్రయాణం చేయండి, ఎలా ఉంది లోపల చూసేద్దాము. చకచక అందరం టికెట్స్ తీసుకొని వెళ్ళాము లోపలికి. ఇక మా పాప బాబు కూడా ఎంజాయ్ చేస్తూ, ఎందుకంటే ఇక్కడ డీజే సౌండ్స్ రాగానే డీజే సౌండ్స్ వినపడుతున్నాయి. ఫోక్ సాంగ్స్ బాగా పెట్టారు. అట్రాక్టివ్ గా ఉందండి. ఇక్కడ మాత్రం అసలు ఊప ఆగట్లేదు, చెప్తాను కానీ నేను సౌండ్స్ అన్ని మ్యూట్ లో పెట్టేశాను కానీ ఎక్సలెంట్ గా ఉంది. మీరే చూడొచ్చు. వాటర్ ఫాల్స్ అనేవి ఈ ఎగ్జిబిషన్ కి హైలైట్ అండి. నాకు బాగా నచ్చిన ప్రదేశం ఏంటి అంటే ఎగ్జిబిషన్ లో ఇది బాగా ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ కూడా ఉంది, ఆ తర్వాత చెప్తాను. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ అయితే ఇంతమంది జనాలు ఉంటారని నేను అసలు అనుకోలేదండి. ఫుల్ క్రౌడ్. అసలు లైట్ సిస్టమ్ ఎలా ఉందో చూడండి. వాటర్ కూడా రియల్ వాటర్ అనుకోలేదు నేను రీల్స్ లో గినక చూసి. కానీ ఇక్కడికి వచ్చాక వాటర్ మాత్రం ఫుల్ అసలు చల్లగా ఉన్నాయి. రియల్ వాటరే. పిల్లలు కూడా బాగా ఆడటానికి ఇష్టపడుతున్నారు. ఇక మా వాడైతే అందులోనే ఆడుతున్నాడు. పాప డాన్స్ ఆడుతుంది. ఎందుకంటే ఫోక్ సాంగ్స్ పెట్టారు, డీజే సాంగ్స్. ఇక డీజే అంటే మన వాళ్ళకి మామూలు కదా. హాయ్ ఇద్దరు హాయ్ చెప్తున్నారు, బాబు కూడా. సో ఇక క్రౌడ్ చూడండి. అసలు సమ్మర్ అయిపోయింది, మళ్ళీ అందులో హాలిడేస్ కదా. ఈవినింగ్ మళ్ళీ 6 to 10 అనేసరికి ఇక ఫోటోలు దిగే వాళ్ళ ఫోటోలు అంతా ఇక అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఇక నేను కూడా రింగ్ కెమెరా ఒకటి పెట్టారు, రింగ్ లైట్, అక్కడ కొంచెం యాక్ట్ చేశాను. తర్వాత టాయ్స్ సెక్షన్ కి వెళ్ళాము. ఇక చిన్న పిల్లలకైతే ఏ వస్తువు లేదు అనుకున్నది. అలానే లేడీస్ వేర్ కూడా చాలా ఉన్నాయి. ఇక పిల్లలు కూడా కావాల్సినవి అన్ని తీసేసుకున్నారు. ఇక్కడ వరమహాలక్ష్మికి సంబంధించినటువంటి క్లాత్ వేర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. నేను కూడా చూసాను చాలా వరకు. అందరూ కూడా ఇక అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ షాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక పిల్లలకి అయితే బాగా ఇష్టమైన ప్రదేశం ఇది బాగా అనుకుంటున్నాను నేను. సో వీళ్ళైతే చూడండి, ఇక ఏది కావాలన్నా కూడా వదలట్లేదు. నేను కూడా చూస్తున్నా ఇంట్లోకి సంబంధించిన ఏమైనా వస్తువులు అవసరమా అని. ఇక్కడ చూస్తే ఇక కార్లు ఇవన్నీ నెక్స్ట్ మా వాడు అస్సలు వదిలిపెట్టట్లేదు. అంటే ఏ స్టాల్కి వెళ్ళినా కూడా ఎక్కడో ఒక వస్తువు కొనటం అనేది మొదలు పెట్టారు వీళ్ళిద్దరు. సరే వాళ్ళ ఎంజాయ్ అనేది ఇప్పుడే కదా, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇంతగానో ఎంజాయ్ చేయలేకపోవచ్చు కదా. అందుకోసమే సరదాగా ఉంటదని తీసుకొచ్చాము. ఇక ఈ క్రాఫ్టింగ్ సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి. కానీ నేను కూడా తయారు చేయగలుగుతా అని చెప్పేసి మళ్ళీ చూసి అక్కడ పెట్టాను. ఈ ప్లేట్ అయితే ఈచ్ వన్ 30 రూపీస్ అంటున్నారు. బయట కంపేర్ చేస్తే ఇక్కడ మాత్రం ఫుల్ రేట్ ఉంది. ఈ బ్యాంగిల్ స్టోర్ నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ ప్లేస్ ఇది. బాగా అంటే బాగున్నాయి, కాబట్టి కాస్ట్ కూడా అలానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ స్పెట్స్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెట్స్ ఉన్నాయి. ఇక పాప అయితే వదిలిపెట్టలేదు అవి కూడా. ఇంకా ఏ వస్తువు కూడా వదిలిపెట్టలేదు. ఇక పిల్లలందరూ ఆల్మోస్ట్ మా పిల్లలే కాదు ఎవరైనా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి షాపింగ్ చేసుకుంటున్నారు. సో అందుకోసమే రేటు కూడా ఒక్కొక్క చిన్న ఐటమ్ కూడా 100 రూపీస్ ఎబోనే ఉన్నది. సరే అయినప్పటికి కూడా ఏది వదలలేదు. స్పెట్స్ పిచ్చిది ఉంది కదా, ఆమె కోసం అని 2 స్పెట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ అక్కడ నుంచి ఇక వాచెస్ కూడా చూసింది. వాచ్ కూడా బాగున్నాయి కదా, అది ఇది అని చెప్పేసి అక్కడ నుంచి అవి తీసుకున్నాము. ఇంకా అటు నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిప్స్టిక్స్ కావాల్సినటువంటివి అన్ని కూడా పాపకు కావాల్సినవి ఇంకా అక్కడ నచ్చినవన్నీ తీసుకుని ఇక్కడ కూడా చూడండి 100 రూపీస్ అని పెట్టుంది. ఏ వస్తువైనా 100 రూపీస్ కి ఎబోనే అన్నట్టే ఉన్నాయి. సరేలే అని తీసేసుకున్నాము. ఇక రబ్బర్ బ్యాండ్స్ అవి ఇవి అని ఇక చిన్న చిన్న స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నాం. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఈ కార్లు, జీబులు, క్యూబ్స్ ఇవి కూడా వదలలేదు మా వాడు, అవి కూడా తీసేసుకున్నాము. మరి టాయ్ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫుడ్ కి వెళ్ళాలి కదా. ఇక్కడ స్వీట్ కార్న్ చాలా టేస్టీగా ఉంది, మేము తీసేసుకున్నాము. ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి షుగర్ క్యాండీ అని, ఈ పీచు మిఠాయి కోసం అయితే నేను గంట నిలబడ్డా. ఇద్దరు పిల్లలకి తీసుకోవాలంటే వాడేంత తొందర రెడీ చేయడు. నా తెలుగు వాడికి అర్థం కాదు, వాడి హిందీ నాకు అర్థం కాదు. సో టైం పట్టింది పాపం, అతనికి తయారు చేయడం కోసం టైం పడుతుంది. మరి దీంట్లో అంత టేస్ట్ ఏముందో నాకు తెలియదు కానీ మా పాప అయితే మరీ నువ్వు ఇదే కావాలి ఇదే కావాలని తగిలింది. ఇక్కడ కూడా 30 అంట 60 అక్కడ ఇచ్చేసాము. ఇక చూడండి పీక తింటాడు మా వాడైతే. వాడికి తినటం కూడా రావట్లే కానీ వాడికి కావాలట. సరేలే గాని ఇంకా అక్కడ నుంచి పాప ఏమన్నది, మమ్మీ మంచూరియా కావాలని చెప్పేసి అంటే సరేలే అని అది కూడా తీసుకున్నది. టికెట్ ఖచ్చితంగా తీసుకొని కౌంటర్ లో ఇస్తేనే
తనకి మంచూరియా ప్రొవైడ్ చేశారు. సో, అది కూడా బాగా టేస్టీగా ఉంది. ఇక్కడ ఇంకా పొటాటో అని, స్ప్రింగ్ పొటాటో అదని, నెక్స్ట్ ఇక్కడ కొన్ని పల్లీలతోటి మిక్స్ చేసిన ఫుడ్ ఒకటి టేస్టీగా ఉంది. దాని తర్వాత ఐస్ క్రీమ్స్ అస్సలు మిస్ చెయ్యరు కదా ఎక్కడికెళ్ళినా గూడా. సో, కోన్ ఐస్ క్రీమ్, సాఫ్ట్ కోన్ ఐస్ క్రీమ్స్ అనేవి తీసుకున్నారు. ఇక చూడండి ఎలా తింటున్నారో అసలు. వీళ్ళనే గాదు. అసలు మొత్తం ఎగ్జిబిషన్ సరదా అనేది సరదా లాగానే ఉంది ఇక్కడికొస్తే. ఎంజాయ్‌మెంట్ ఉంది. అన్నీ కావాల్సినయన్నీ గూడా లోపలున్నాయి గదా! ఇంకా అందుకోసమనే టైం తెలియలే. ఇక చూడండి ఈ అరుపులు ఇయన్నీ మీకే అర్థమవుతుంది. ఇక జెయింట్ వీల్ ఎక్కుతానికి స్టార్ట్ జేశారు. జెయింట్ వీల్ అంట, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అసలు చాలా ఉన్నాయి. ఇక వీళ్ళు చూడండి. అసలెంత క్రౌడ్ ఉందంటే ఫుల్ ఎంజాయ్ గదా! మాకైతే అస్సలు టైమే తెలియలేదండి నిజంగా చెప్తున్నాను. అసలు 10 అయినంక లైట్స్ ఆఫ్ చేస్తాము అన్న టైంలోనే బయటికెళ్ళాంలే గానీ, ఇక్కడ పానీపూరి గూడా ఫుల్లు టేస్టీగుంది. డబ్బులు గూడా అంతే ఉన్నాయి. బాగా కాస్ట్ ఉన్నాయి ఐటెమ్స్ అన్నీ గూడా. ఇక క్రౌడ్ చూడండి, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. మొత్తానికైతే ఈ ఎగ్జిబిషన్ అనేది ఫుల్ ఎంజాయ్ చేశాం మేము. సో, మీరు కూడా ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా మీరైతే ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా చిన్ని చిన్ని ఆనందాలు మీతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటాము. అందుకోసమని నేను ఈ క్లిప్స్ పెడుతున్నాను. సో, ఇక ఇది కూడా ఎక్కింది పాప, ఇది కూడా వదలనంటుంది. జెయింట్ వీల్ ఎక్కు అది ఇది అని అన్నది కదా! సో, అన్నీ కూడా ఎక్కేసి తను హ్యాపీగా ఫీల్ అయిన తర్వాతనే, ఇక చిన్నోడంటే వాడు చిన్న చిన్నయే. కాబట్టి ఇక ఈమె ఎక్కిన తర్వాత అన్నీ తీసేసుకొని మళ్ళీ వెనక్కి రావాల్సొచ్చింది. ఇక ఈ అరుపులు చూడొచ్చు. పిల్లలు ఎక్కడానికి ఎక్కుతున్నారు గానీ, అది తిరుగుతుంటే వాళ్ళు భయపడుతున్నట్టు అనిపిస్తుంది. బాగా అల్లరి చేస్తున్నారు. ఇంకా వెరైటీగా ఇదేంటో ఉంది చూడండి. గుర్రంలన్నీ చిన్న చిన్నగా ఎగురుతా ఉన్నాయి. ఇంకెవరు ఎక్కలేదులే గానీ నాకు బాగా అనిపించింది. ఇక ఇది చూడండి అసలు. ఇదొక షిప్పో, మరి ఇదేంటో డ్రాగన్ షిప్పో నాకేం అర్థం కావట్లేదు గానీ ఒకటే మొత్తుకుంటున్నారు పిల్లలు. ఇక దీంట్లో అయితే అసలు వాళ్ళు ఏదో, ఏదో తిరుగుతుందన్న ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఇక్కడ గూడా ఆహ్, ఎక్కినంత సేపు ఎక్కుతున్నారు హ్యాపీగా. దిగేటప్పుడు కళ్ళు అన్నీ ఊక్కుంటా, బాడీ మొత్తం షేక్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఈ గేమ్ అయితే చిన్న పిల్లలు బాగా ఆడుతున్నారు. ఇలా ఒక వైపు నుంచి ఎక్కేసి ఇంక వైపు నుండి జారుతున్నారు. ఇది గూడా ఆడారు వీళ్ళు. చాలా బావుందని అంటున్నారు. సో, మీరు ఎవరైనా వెళ్ళకపోతే మీరు గూడా ఎగ్జిబిషన్‌కి వెళ్లి బాగా ఎంజాయ్ చేసి రండి తప్పకుండా. ఓకేనా? ఇక ఇది చూడండి, బ్రేక్ డాన్స్. అసలు ఆ బ్రేక్ డాన్స్ అంటున్నారు గానీ, ఈళ్ళైతే ఒకటే మొత్తుకుంటున్నారు. ఏది ఎవరు ఎటువైపు పోతున్నారో గూడా అర్థం కావట్లేదు. ఇంకిక్కడికొచ్చిన తర్వాత మా వాడిని ఎత్తుకొని నేను చూస్తున్నా చూడండి. వీడు వద్దురా అంటే వీడు ఎక్కిండు దాన్ని గట్టిగా పట్టుకుంటా అని. ఇక మరి చూడాలి ఎట్లుంటదో. ఏమి లేదు. అక్కడ స్పీడ్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా పడిపోయిండు. ఇంకేముంది, ఇదొక రకమైన గేమ్. ఇది గూడా సరదానిచ్చింది మాకు. ఇగో ఇది చూడండి. ఇదొక ట్రైన్ గదా! డ్రాగన్ ట్రైన్ అనుకుంటా. ఇది గూడా ఎక్కాము. ఇదంటే కొంచెం మరీ అంతగానం తిప్పట్లేదు గాబట్టి ఇది ఎక్కాము. ఇక్కడ చూడండి కేరింతలు, అల్లరి ఇటువైపు కూడా మీరు చూడొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రైడ్స్ ఉన్నాయండి. అన్నీ గూడా చాలా వరకు ఎంతవరకైతే సేఫ్టీగా ఉంటాయో అంతవరకి పిల్లల్ని ఎక్కిచ్చేసి మేము కూడా ట్రావెల్ చేసాం దాంట్లోనే. మాకైతే ఈ జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది. మరి చూసిన మీకే విధంగా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత చిన్నగా ఎవరి దారి వాళ్ళే కాబట్టి లేట్ అవుతుందని చెప్పేసి మేము ఇంకా బయటకొచ్చేస్తున్నాము. ఇంకా షాపింగ్ చేసేటోళ్ళు గూడా చేస్తా ఉన్నారు. కొన్ని కొన్ని గేమ్స్ గూడా ఆడుతున్నారు. చాక్లెట్ ఫౌంటైన్ ఆట. ఇక్కడ ఒక బౌలింగ్ చేస్తున్నారు ఏంటో మరి. ఇలా ఇగ అన్నీ చూస్తే ఇంకా టైం ఎక్కడుంటదని చెప్పేసి మధ్యలో వస్తుంటే కార్ రైడ్ అంటే అక్కడ చూసాం కొద్దిసేపు. మినీ కార్ రైడ్ అంటున్నాం గదా! సో, అక్కడ ఒక రిమోట్ తోటి కార్ రైడ్ చేస్తా ఉన్నారు. అది గూడా నచ్చింది. ఇగ అయిపోయింది గదా అని జెప్పేసి ఇగ బయటికెళ్ళాము. ఇక మా వాడైతే నిద్ర గూడా రాలేదు. వాడికి ఇంటి దగ్గరుంటే నిద్రొస్తది గానీ, ఇక్కడ మాత్రం ఎందుకో మరి నిద్ర రాలేదు. ఇగ ఎంజాయ్ చేశారు బాగా. మేమందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేశాము. చూడని వాళ్ళెవరైనా ఉంటే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బయటకొచ్చాక ఈ విధంగా ఉంది. ఫుల్లు చీకటని చెప్పాను గదా! ఓకే. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.